वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. శ్రీమన్నారాయణీయము 23వ దశకము. దక్ష చరిత్ర, చిత్రకేతోపాఖ్యానము, వృత్రాసుర వధ, సప్త మరుదుత్పత్తి. ప్రాచేతసస్తు భగవన్న పరోహి దక్ష త్వత్సేవనం యదిత సర్గ వివృద్ధి కామ ఆవిర్బభూవిధ తదా లసదష్టబాహు తస్మై వరం దదితాం చ వధూమశిక్నీం. ఓ స్వామి, ప్రాచీన బర్హి కుమారులు 10 మంది. వారిలో ఒక కుమారుడు దక్షుడు. ఈతడు బ్రహ్మగారి సాక్షాత్పుత్రుడు కాడు. అతడు మనస్సు చేతనే సృష్టిని గావించి సృష్టిని పెంపొందింపగోరి నిన్ను సేవించెను. నీవు అష్టభుజములతో దర్శనమిచ్చి వరమిచ్చి అశిక్ని అను కన్యను పత్నిగా అనుగ్రహించితివి. తస్యాత్మజాస్త్వయుతమేష పునఃసహస్రం శ్రీనారదస్య వచసా తవ మార్గమాపుః నైకత్ర వాసం ఋషయే సముమోచ శాపం భక్తోత్తమస్తృషి అనుగ్రహమేవ మేనే. ఆ దక్షునికి 10,000 మంది హర్యశ్వులను పేరుగలవారును మరియు 1000 మంది శబలాశులను వారును కుమారులుగా కలిగిరి. వారందరూ తండ్రి ఆనతిచే సృష్టిని పెంపొందించుటకు తపస్సు చేసిరి. కాని శ్రీ నారద మహర్షి యొక్క నివృత్తి మార్గోపదేశముచే సృష్టి మాని నీ పదమును అనగా మోక్షమును పొందిరి. దానికి దక్షుడు కోపించి నారదునికి ఒకచోట కాలు నిలవకుండా నిరంతరము సంచారము చేయుము అని శాపమునిచ్చెను. భక్త శిరోమణి కావున శ్రీ నారద మహర్షి అది అనుగ్రహముగానే భావించెను. షష్ట్యా తతో దుహితృభిః సృజతః కులౌఘాన్ దౌహిత్రసూనురధతస్య సవిశ్వరూపః త్వత్తోత్రవర్మితమజాపయదింద్రమాజౌ దేవత్వదీయ మహిమా ఖలు సర్వజైత్రః. తరువాత బ్రహ్మమానసపుత్రుడైన దక్షుడు దితి, అదితి మొదలగు తన 60 మంది కుమార్తెలకు వివాహములు చేసి వారిచే స్థావర జంగమ సృష్టిని చేయుచుండగా దక్షుడి దౌహిత్రుడు దితి యొక్క కుమారుడు అయిన త్వష్ట అనువానికి విశ్వరూపుడు కుమారునిగా జన్మించెను. అతడు నీ కృపచే నారాయణ కవచము అను స్తోత్రమును ఇంద్రునికి అంగరక్షగా ఇచ్చి దేవాసుర యుద్ధమునందు ఇంద్రునికి జయము కలుగునట్లుగా చేసెను. ప్రాక్సూరసేన విషయే కిల చిత్రకేతుః పుత్రాగ్రహీ నృపతి అంగిరస ప్రభావాత్ లబ్ధ్వైకపుత్రమధ తత్ర హతే సపత్నీ సంఘైః అముహ్యదవశస్తవ మాయయాసౌ. సూరసేన దేశమును పరిపాలించు చిత్రకేతు అను రాజు పుత్రుని పొందవలను అనే కోరికతో అంగిరసుడు అని మునిని ప్రార్థింపగా అతని ప్రభావము వలన పుత్రుని పొందెను. చిత్రకేతువు అంగిరస్సు అనుగ్రహించిన యజ్ఞశేషమును భుజించి జ్యేష్ఠ భార్య యందు పుత్రుని కనెను. కాని పిల్లవాని సవతితలులు అక్కసుతో వానికి విషమును పెట్టి చంపగా ఆ చిత్రకేతు మహారాజు భరింపరాని విషాద సముద్రమును మునిగెను. తం నారదస్తు సమమంగిరసాదయాలు సంప్రాప్య తావదుపదర్శ్య సుతస్య జీవం కస్యాస్మి పుత్ర ఇతి తస్య గిరా విమోహం త్యక్త్వా త్వదర్చన విధౌ నృపతిం న్యయుక్త. అప్పుడు నారదముని అంగిరసునితో కలిసి వచ్చి అపరిమితమైన దయతో చిత్రకేతు కుమారుని బ్రతికింపగా ఆ జీవుడు
నేను ఇంతవరకు ఎంతమందికి పుత్రుడను అని ప్రశ్నించెను. అప్పుడు చిత్రకేతు మహారాజు అజ్ఞానము తొలగిపోగా నారదుడు అతనిని నీ సేవ యందు నియోగించి నిన్ను అర్చించు విధానమును తెలిపెను. స్తోత్రం చ మంత్రపి నారదతోధలబ్ధ్వా తోషాయ శేషవపుషో నను తే తపస్యన్ విద్యాధరాధిపతితాం సహి సప్తరాత్రే లబ్ధ్వాపి కుంఠమతి అన్వభజద్భవంతం. ఆ చిత్రకేతు మహారాజు నారద మహర్షి అనుగ్రహము వలన మంత్రోపదేశమును పొంది శేషస్వరూపుడవై ఉన్న నిన్ను ఆరాధించి తపస్సు చేసి 7 రాత్రులలో విద్యాధర ఆధిపత్యమును పొందెను. ఆ తర్వాత కూడా అనంత స్వరూపుడవైన నిన్నే సర్వదా భజించుతూ ఉండెను. తస్యై మృణాలధవలేన సహస్రశీష్ణ రూపేణ బద్ధనుతి సిద్ధగణావృతేన ప్రాదుర్భవన్నచిరతో నుతిభిః ప్రసన్నో దత్వాత్మతత్వం అనుగృహ్య తిరోదదాధ. ఆ చిత్రకేతు అకుంఠిత తపస్సునకు ప్రసన్నుడువైన అనంత భగవానుడు తామరతూడు వలె తెల్లనైన 1000 శిరస్సులతో తనను స్తుతించు సిద్ధగణ పరివారముతో గూడి అతనికి సాక్షాత్కరించి అతని స్తోత్రములకు సంతోషించి ఆత్మతత్వమును ఉపదేశించి అంతర్ధానమునందెను. త్వద్భక్తమౌళిరధసోపి లక్షలక్షం వర్షాణి హర్షులమన భువనేషు కామం సంగాపయన్ గుణగణం తవ సుందరీభిః సంగాతిరేకరహితో లలితం చచార. ఆ భక్త శిరోమణి ఆనందభరితుడై లక్ష సంవత్సరములు నీ కళ్యాణ గుణములను గానము చేయించు విద్యాధర సుందరీజనము చే గానము చేయించుచు నిస్సంగుడై చక్కగా వ్యవహరించు. అత్యంత సంగ విలయాయ భవత్ప్రణున్నో నూనం సరౌప్యగిరిమాప్య మహత్సమాజే నిశ్శంకమంకృతవల్లభమంగజారిం తం శంకరం హరి పరిహసన్ ఉమయాభిశేషే. ఆ చిత్రకేతువు ఏ మాత్రము సంగము లేనివాడైనప్పటికీ నీ ప్రేరణ చేయబడి కైలాసమునకు ఎగెను. సాధుజన సమాజమునందు సంశయము లేకుండా వామాంకమున గౌరీదేవిని కూర్చుని ఉన్న శంకరుని చూచి ఈయనకు కూడా వనితా సంగము ఇంత ప్రబలముగా ఉన్నదని పరిహసించి అవహేళన చేసి ఉమాదేవి శాపమునకు గురి అయ్యను. నిశ్శంభ్రమత్వయమయాచిత శాపమోక్షో వృత్రాసురత్వముపగమ్య సురేంద్రయోధి భక్త్యాత్మతత్వకథనైః సమరే విచిత్రం శత్రోః అపి భ్రమమపాస్య గతి పదం తే. కాని ఆశ్చర్యం, ఆత్మతత్వము తెలిసిన చిత్రకేతువు ఉమాదేవి శాపమునకు తోడ్పడక శాప మోక్షమును కూడా అడుగక వృత్రాసురునిగా జన్మించి శత్రువైన ఇంద్రునికి సైతము సమరమున ఆత్మతత్వమును బోధించి అతని భ్రమను తొలగించి నీ పరమధామమును పొందెను. అనగా శాపవశుడయ్యు తొట్రుపడక శాప మోక్షమును కూడా అర్థింపక చిత్రకేతువు వృత్రాసురుడై జన్మించి దేవేంద్రునితో యుద్ధము చేసి ఆత్మతత్వమును ఉపదేశించుటచే యుద్ధమునందు శత్రువైన ఇంద్రుడు కూడా భ్రమను పోగొట్టి నీ స్థానమును పొందెను. త్వత్సేవనేన దితిరింద్రవధోద్యతాపి తాన్ ప్రచ్యుతేంద్ర సుహృదో మరుదోభిలేభే దుష్టాశయేపి శుభదైవ భవన్నిషేవ తత్తాదృశత్వమవమాం పవనాలయేశ. స్వామి, అప్పుడు దితి నిన్ను సేవించి తన భర్త అయిన కశ్యపుని ప్రసన్నుని చేసుకుని ఇంద్రుడి సంహరింపగల పుత్రుని కోరి గర్భవతి అయ్యెను. కాని సేవలోని నియమాచరణములోని లోపము వలన విపరీతము జరిగెను. ఇంద్రుడు ఆ సమయములో ఆమె గర్భమున ప్రవేశించి ఆ గర్భస్థ శిశువును 7 ఖండములు గావింపగా
జన్మించిన మరుత్తులు 49 మంది ఇంద్రునికి మిత్రులై జన్మించిరి. ఇట్లు చెడ్డ బుద్ధి కలవారికి కూడా నీ సేవ మంచి ఫలమునే ప్రసాదించును. అట్టి దైవము ఓ పావనాలయేష, నీవు నన్ను పాలింపుము. నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణీయము 23వ దశకము సమాప్తము.